గిరిజన మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక శుభవార్త చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన అరకు నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ బ్లడ్ బ్యాంక్ కేంద్రాన్ని గిరిజన మహిళల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన ఒక ప్రకటన ద్వారా తెలియజేయటం జరిగింది. ఏదైతే ఆయన అడవి బాట కార్యక్రమంలో భాగంగా మొదటిగా ఆయన కురిడి గ్రామానికి వెళ్లారు. కురిడి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ గిరిజన ప్రాంత మహిళలు అయితే ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సికిల్ సెల్ ఎనీమియా అనేటువంటి ఒక జన్యుపరమైనటువంటి సమస్యతో ఆ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ జన్యుపరమైనటువంటి సికిల్ సెల్ ఎనీమియా ద్వారా రక్తహీనత ఏర్పడటం, గర్భిణీ స్త్రీలు చాలామంది కూడా మరణించటం వంటి సందర్భాలు చాలా కూడా గిరిజన ప్రాంతాలలో చోటు చేసుకున్నాయి. ఈ వ్యాధి అనేది వంశపారపర్యంగా వస్తూ ఉంటుంది. అయితే ఈ వ్యాధిని తమకు గిరిజన మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వ్యాధి వల్ల. కాబట్టి దీని నుంచి తమకు ఉపశమనం కలిగించాలని చెప్పి ఏదైతే మొదటిసారిగా అడవిబాట కార్యక్రమంలో కురిడి గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీంతో సుదీర్ఘంగా వైద్యులతో చర్చలు జరిపిన తరువాత ఈ ఈ ఎనీమియా వ్యాధి పోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆయన వైద్యులను సంప్రదించినప్పుడు వీడికి రక్తం అనేది మార్పిడి చేస్తూ ఉంటే ఈ వ్యాధి తీవ్రత తగ్గుతుంది అనని వైద్యుల నుంచి పవన్ కళ్యాణ్కు ఒక సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దాతల సహకారంతో పవన్ కళ్యాణ్ చొరవతో కొంతమంది దాతల సహకారంతో అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బ్లడ్ బ్యాంక్ కేంద్రాన్ని కూడా ఆయన ఈ 2026 సంవత్సరంలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇస్తూ అక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన ఒక ప్రకటన ద్వారా తెలియజేయటం జరిగింది. ఈ ఈ వార్త వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 1500 మంది ఈ ఎనీమియాతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదెంతో ఊరట కల్పించే అంశం అనే చెప్పుకోవాలి. కేవలం రక్త మార్పిడి చేస్తూ ఉంటేనే వాళ్ళకి ఈ వ్యాధి నుంచి వాళ్ళు బయటపడతారు కాబట్టి దీనికి రక్తం అనేది చాలా అవసరం అవుతుంది కాబట్టి బ్లడ్ బ్యాంక్ కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే వారికి చాలా ఉపశమనంగా ఉంటుందనే భావించి పవన్ కళ్యాణ్ ఈ చొరవ తీసుకోవడం అనేది జరిగింది. ఇది కేవలం చూసుకున్నట్లయితే జన్యుపరమైనటువంటి సమస్య. వంశపారపర్యంగా కూడా ఇది ఒకరి తర్వాత ఒకరికి వస్తూనే ఉంటుంది. దీనివల్ల గర్భిణీ స్త్రీలు రక్తస్రావంతో కానీ చాలా అనేకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. దీనిని రూపుమాపటానికైతే ఇచ్చిన మాట ప్రకారం తను ఏ మాటకైతే కట్టుబడి ఉన్నారో మొదటిగా అడవిబాట కార్యక్రమంలో కురిడి గ్రామస్తులకు ఇచ్చినటువంటి ఆ మాట ప్రకారం ఈ 2026 సంవత్సరంలో బ్లడ్ బ్యాంక్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఆయన అయితే కొత్తగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా నా పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్, విజయవాడ.